అల్లరి నరేష్ బచ్చలమల్లి సినిమా డిసెంబర్ 20న రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అల్లరి నరేష్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన కాన్ఫిడెన్స్ ను చూపించాడు. ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి, ఈ క్రిస్మస్ మాత్రం మనదే అంటూ చాలా నమ్మకంగా చెప్పాడు. అల్లరి నరేష్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 20న థియేటర్లో మంచి పోటీ ఉండబోతుంది. కన్నడ నుంచి ఉపేంద్ర యుఐ వస్తోంది. తమిళం నుంచి విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వస్తుంది. హాలీవుడ్ నుంచి ముఫాసా వస్తోంది. తెలుగులో అల్లరి నరేష్ బచ్చలమల్లి మీద అందరి ఫోకస్ అయితే ఉంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు దర్శకులు వశిష్ఠ, కార్తిక్ దండు వంటి వారంతా వచ్చారు. ముఖ్య అతిథిగా కిరణ్ అబ్బవరం వచ్చారు. ఇక స్టేజ్ మీద అల్లరి నరేష్ మాట్లాడుతూ సినిమా మీద తనకున్న కాన్ఫిడెన్స్ ను చెప్పాడు. సుబ్బు కథ చెప్పిన తర్వాత నిర్మాత దొరికే టైంకి నేను ఇంకో సినిమాను చేస్తున్నాను. దీంతో ఓ 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 3 నెలలు సుబ్బు నన్ను తిట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఆ 3 నెలలు ఖాళీగా ఉండకుండా ఇంకా ఏం చేస్తే సినిమా బాగుంటుందని ప్రతిరోజు ఆలోచించాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన 3 రోజులకు సుబ్బుకి పాప పుట్టింది. అయినా వెళ్లకుండా సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అంటే, నేను ఇక్కడ బాగా ఉంటేనే కూతుర్ని జీవితాంతం బాగా చూసుకుంటాను అని అన్నాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. ఇది కొంచెం పీరియాడిక్ మూవీ కదా, కాస్త రియల్ లొకేషన్ లో చేద్దామని నిర్మాతతో అంటే, ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి అంటూ ఆయన అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏది అడిగితే అది, ఎవరిని అడిగితే వారిని ఇచ్చాడు. రీచర్డ్ ఫోటోగ్రాఫ్ అదిరిపోయింది. ఇక ఆయన చెన్నైకి వెళ్లకుండా ఇక్కడే సెటిల్ అవుతాడు. అంత బాగా తీశాడు. విశాల్ చంద్రశేఖర్ కు పూర్తి కథ చెప్పి ఒప్పించి మరి తీసుకొచ్చాడు సుబ్బు. అమృత అయ్యార్ ఈ ఏడాది హనుమాన్ తో స్టార్ట్ చేసింది. ఇప్పుడు బచ్చలమల్లితో బ్లాక్ బస్టర్ అంటూ ఎండ్ చేస్తుంది. ఈ సినిమాకి 24 క్రాఫ్ట్స్ కలిసి అద్భుతంగా పనిచేశాయి. అందుకే బాగా వచ్చింది. నేను ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి, ఈ క్రిస్మస్ మనదే అంటూ అల్లరి నరేష్ స్పీచ్ ఇచ్చాడు. ఇక స్పెషల్ గెస్ట్ గా వచ్చిన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ కా మూవీ క్లైమాక్స్ అద్భుతంగా ఉందంటూ పొగిడేశాడు. కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంతో మంది దర్శకుల్ని ఆహ్వానించారు. దగ్గర డజన్ మంది డైరెక్టర్లు ఈవెంట్ కు వచ్చినట్టున్నారు. ఇక ఇంతమంది రావడంతో సుమ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరు ఏ సినిమా తీశారు, ఏ డైరెక్టర్ ప్రొఫైల్ ఏంటి అన్న విషయంలో సుమ తికమక పడిపోయింది. దీంతో వశిష్ఠ విరూపాక్ష డైరెక్టర్ అని చెప్పి స్టేజ్ మీదకి పిలిచింది. అందులో ఏ మాత్రం తడబడకుండా పిలిచేసింది. కానీ చివరకు తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పింది. యాంకర్ సుమ స్టేజ్ మీద ఉంది. ఓ ఈవెంట్ ను హోస్ట్ చేస్తుందంటే కనీసం 3 గంటల పాటు ఏ చింత లేకుండా ఉంటుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. అందుకే పెద్ద హీరోలంతా సుమనే యాంకర్ గా పెట్టుకుంటారు. అసలు సుమ హోస్ట్ చేస్తుందంటే అతి పెద్ద సినిమా అన్నట్లుగా మారిపోయింది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా తన సమయస్ఫూర్తి చాకచక్యంతో తప్పించుకుంటుంది సుమ. అలాంటి సుమ కెరీర్ లో మొదటిసారి కన్ఫ్యూజ్ అయిపోయింది. అల్లరి నరేష్ తో పనిచేసిన దర్శకులు, హాస్య క్రియేషన్స్ లో పని చేస్తున్న దర్శకులు ఇలా అందరూ గెస్టులుగా వచ్చారు. అలా ఓ 10 మందికి పైగానే వచ్చి ఉంటారు. దీంతో సుమ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏ సినిమాకి ఏ దర్శకుడు అన్నది అంతగా గుర్తు పెట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే వశిష్ఠను స్టేజ్ మీదకి పిలిచే క్రమంలో విరూపాక్ష సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు అంటూ అలా ఏదేదో ఇంట్రో ఇచ్చింది. స్టేజ్ మీద ఆల్రెడీ విజయ్ కనకమేడాలా ఉన్నాడు. విజయ్ వద్దకు వచ్చి వశిష్ఠ ఏదో చెప్పుకుంటూ నవ్వేశాడు. దీంతో మ్యాటర్ ఏంటి అని సుమ అడిగేసింది. విజయ్ అసలు మ్యాటర్ చెప్పినట్టున్నాడు. వశిష్ఠ విరూపాక్ష దర్శకుడు కాదు, బింబిసార దర్శకుడు అని చెప్పినట్టున్నాడు. దీంతో సుమ తల పట్టేసుకుంది. వెంటనే సారీ చెప్పింది. ఇంతమంది వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యా, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అసలు ఈవెంట్ కి ఇంతమందిని పిలవకండి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అని చెప్పింది. ఇక డైరెక్టర్ విజయ్ కనకమేడాల కూడా సుమకు వత్తాసు పలికాడు. ఇంతమంది దర్శకుల్ని పిలిస్తే సుమ కన్ఫ్యూజ్ అయ్యారంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు వచ్చి వశిష్ఠ తాను ఇద్దరం ఒకేలా ఉంటామని, ఒకే రకమైన చేతబడి చిత్రాలు చేస్తుంటామని సరదాగా అన్నాడు. మొత్తానికి సుమ అయితే తన కెరీర్ లో మొదటిసారి ఇలా స్టేజ్ మీద కన్ఫ్యూజ్ అయిపోయింది.